ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకు ఈ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం తెలియజేస్తూ మనం 2025 పూర్తి చేసుకుని 26లో ప్రవేశిస్తున్న మనం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మన వార ఫలాలు కూడా నూతన సంవత్సరంలో కూడా చెప్తున్నాం. 28 డిసెంబర్ నుంచి జాన్యువరి 3 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు, మరి సింహ రాశిలో కేతువు, అదేవిధంగా మనం చూసినట్లయితే మీన రాశిలో శని, కర్కాటక రాశిలో రాహు, రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాలు మనకి వృశ్చిక రాశిలో కనపడతాయి. అదేవిధంగా మేష, వృషభ, మిథున రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి చంద్రుడు మనం చూసినట్లయితే వ్యయ, జన్మ, ద్వితీయ స్థాన సంచారం అంటే వారపు మధ్యలో సక్సెస్ఫుల్గా ఉంటుంది అని కనపడుతుంది. అంతేకాదండి, ఈ రాశి వారికి చాలా అనుకూలమైన గ్రహాలు ఉన్నాయి. మరి లాభస్థానంలో శని, గురుడు ద్వితీయ స్థానం. ఈ విధంగా కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. అయితే ఆరోగ్య సూత్రాలను పాటించాలి, క్యాలిక్యులేషన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా రెండో విషయం ఏంటంటే స్థిరాస్తి వ్యవహారాలు, సోదర సంబంధమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వపరమైన వ్యవహారాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటో మరి ఇలా 4 గ్రహాలు సప్తమ స్థానంలో ఉండడం వల్ల వేళకు భోజనం చేయడం, కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కానీ అన్ని విషయాలు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతోంది. వారం ప్రోత్సాహకరమా అంటే తప్పనిసరిగా ప్రోత్సాహకరం, ప్రమాదాలు రావు, ఇబ్బందులు రావు. అలా అని చెప్పి వేగంగా పని జరిగేటువంటి అవకాశాలు కూడా కనపడలేదు. ఏదో విధమైన ఆటంకాలు స్వల్పంగా ఉంటాయి. అంటే సరైన డబ్బు ఉంటుంది, బంధుమిత్రులు ఉంటారు, గౌరవ మర్యాదలు ఉంటారు, నీకేంటి ఆ పని అయిపోతుంది అంటారు, కానీ పని చేయరు. ఇలా ఇటువంటి పరిస్థితులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా వారం మధ్యలో మాత్రం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రుల యొక్క కలయిక, విందులు, వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. మానసికమైన ప్రశాంత వాతావరణం, కార్యజయం, ఆర్థిక సర్దుబాట్లు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. పాత బకాయిలు వసూలు అవుతాయి. నూతన ప్రయత్నాలకి ముందుకు జోరుగా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, ఇటువంటి వారికి కూడా ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. నూతనమైన వ్యాపార ప్రయత్నాల విషయంలో అవ్వచ్చు, వ్యాపార విషయాల్లో అవ్వచ్చు, తప్పనిసరిగా మీకు వార ప్రారంభం, వారాంతం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మొత్తం మీద అనుకూలమైనటువంటి వాతావరణమే కనపడుతోంది. అయితే కొన్ని విషయాలు మాత్రం ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 5, రంగుల్లో తెలుపు ఎక్కువగా వాడుతూ ఉండండి. ఎక్కువగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉండండి. అమ్మవారికి గారెలు నైవేద్యం పెట్టండి. గూడాన్న ప్రియాసక్త అన్నట్లుగా బెల్లం పరమాన్నం అమ్మవారికి నైవేద్యం పెట్టడం ద్వారా తప్పనిసరిగా మీరు విజయాన్ని సాధించగలుగుతారు.